హలో వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎందుకు ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానంటే రోడ్ అంతా కూడా చాలా లెంతీగానే ఉంది. సో నేను ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాను. ఇది ఎక్కడో లేదండి బాబు, మన వైజాగ్లోనే ఉంది. మన వైజాగ్లో అరకు వెళ్ళే రూట్లో ఇది కాశీపురం అనే ఒక గ్రామానికి చెందినటువంటి ప్రాంతం ఉంది. సో ఆ ప్రాంతంలో రోడ్డు అయితే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ పైన కొండపైన వెలిసేటి అటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము రిస్క్ చేసుకుంటూ. చాలా పెద్ద హిల్ అనమాట అది. సో ఈయన వచ్చేసి వరాహ వరాహస్వామి ఆయన ముందు దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనేది కథ మీకు తెలిసిందే. ఆయనకి అది వరం. సో గుడి పైకి అయితే మేము వచ్చేసాము. చాలా అద్భుతంగా ఉంది. ఇది కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ వెంకటేశ్వర స్వామి గుడి. సో మేము వచ్చేటప్పుడు రోడ్డు మొత్తం కూడా చాలా అసలు ఎలా ఉందంటే ఎండతో బయలుదేరాము. చాలా ఎండ ఉంది, అయినా రిస్క్ చేసి ఎలాగో ఒకలా కొండ అయితే పైకి ఎక్కేసాము. సో ఇదిగోండి స్వామివారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. చాలా అద్భుతమైన దర్శనం. వీడియో కూడా తీయడానికి అనుమతి ఇచ్చారు. ఆ తండ్రిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎలా ఉన్నారంటే మన అయోధ్యలోని రామయ్య ఎలా అయితే ఉన్నారో అలా అనిపించింది చూడగానే ఆ తండ్రిని. గుడి అయితే ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల వాతావరణం ఏంటి, అక్కడ క్లైమేట్ ఏంటి అంతా కూడా. అమ్మవార్లు కూడా ఉన్నారు అక్కడే పక్కన. అలవేలమ్మ ఉన్నారు, మాతా లక్ష్మీదేవి కూడా ఉన్నారు. సో ప్రతిదీ కూడా ఎంతో నిష్టగా చాలా బాగా ప్లానెడ్గా అంత పైకి కొండపైని ఆ స్వామిని నిలపడం అనేది చాలా ఇదండి. ఆయనకు అనిపించిందంట ఇలా స్వామివారు ఇలా పెట్టాలి స్వామిని అని. ఈమె ఆ మాత లక్ష్మీమాత అండి. చాలా అదృష్టం ఉండాలి గుడిని ఇలాగ కట్టాలి అనే అటువంటి సంకల్పం అనేది చాలా ఇది. ఆ ఎదురుగా ఉండేది గరుడుది. సో గుడి టెంపుల్ అయితే నిర్మాణం చాలా బాగుంది. చెక్కుళ్ళు కానీ ఏవైనా సరే నాకైతే నచ్చింది. మన వల్ల కూడా చాలామందికి తెలియదు. ప్రసాదాలు కూడా ఇక్కడ పంచుతున్నారు, చాలా బాగుంది. సో మన వాళ్ళు కూడా అందరికీ తెలియాలి, మన విశాఖపట్నంలోనే ఇంత మంచి అట్మాస్ఫియర్తో కలిగి ఉన్నటువంటి గుడి ఉందని తెలియాలి. ఎక్కడో కాదండి, అరకు వెళ్ళే రూట్లో మనం కాశీపట్నం అని అనేసి కొంచెం అరకు దాటిన తర్వాత అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అమ్మవారి టెంపుల్ దగ్గర మనం ఆగి దండం పెట్టుకున్నాక కొంచెం ముందుకు వచ్చాక అక్కడ ఎవరిని అడిగినా కాశీపట్నం అని అంటే చెప్తారు. అక్కడి నుంచి రైట్ కట్ అయ్యి లోపలికి వచ్చేయడమే. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు కదండి అని ఎవరిని అడిగినా చెప్తారండి. సో మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకునేప్పటికి రోడ్డు కొంచెం అక్కడ బాగాలేదు, స్కిడ్ అవుతుందేమో అని చెప్పి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా అక్కడ టైం అయితే 3 అయింది. బట్ క్లైమేట్ అయితే మబ్బుతో ఫుల్గా మంచుతో అయితే కమ్మేసింది. వచ్చేటప్పుడు నేను ఎండలో వచ్చాను, కానీ వెళ్ళేటప్పుడు చల్లదనంతో వెళ్ళాను. ఆ తండ్రి కరుణ దక్కింది, చల్లదనంతో వెళ్ళాను అనమాట. అసలు మంచు వాన ఫుల్గా గాలులు ఎంత చల్లగా అనిపించిందంటే ఇంకా హాయిగా నేను ఆ వాతావరణాన్ని అయితే చక్కగా ఎంజాయ్ చేశాను. నాకైతే ఇలాంటివి చాలా ఇష్టం. ఎంజాయ్ చేయడమే కాకుండా ఇంకా నా సంగతి తెలుసు కదా, అక్కడ ఒక రీల్ కూడా చేసేస్తాను నేను. అద్భుతంగా నేనైతే ఎంజాయ్ చేశాను ఆ స్వామి దర్శనంతో పాటు. అక్కడైతే చూడండి కొండలు ఎంత బాగా, కొండలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి. అంత పైన ఉన్నాను నేను. హిల్స్ చాలా దగ్గర 18,000 దూరం అనమాట కొండంతా కూడా ప్రాంతం. దీనికి వెళ్ళేటువంటి ఆటోలు వెళ్ళొచ్చు, మనం కార్ మీద వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు. కానీ చిన్న చిన్న బళ్ళు అయితే మాత్రం కష్టం అండి, కొండ అయితే ఎక్కదు పైకి. మా బండితోనే నేను చాలా ఇబ్బంది పడ్డాను. అసలు చాలా కష్టం, చాలా పైన ఉంటుంది. చాలా కొండ మొత్తం పైకి చివారన వెలిసాడనమాట. వెళ్ళడం అంటే అదే ఇక్కడ పెట్టారు స్వామివారిని. సో ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ కూడా అవ్వలేదు, అక్కడ దగ్గర 2:30 అంతా అవుతుంది. మేము ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. మబ్బు ఫుల్, అసలు కొండ అంతా కూడా కమ్మేసింది మంచుతో. ఎంత ఆనందంగా ఉందంటే ఇది అంతా కూడా వీడియో తీసి ఎప్పటికైనా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి అద్భుతాలని మనం క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో ఆ మబ్బుల్ని, ఆ చల్లదనాన్ని, ఆ మొక్కలు చల్లగా మంచి పచ్చ వాతావరణంలో
మరి ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా నేను బైక్ అయితే పక్కన పెట్టేసి శుభ్రంగా మంచి రీల్ తీసేసుకొని ఎంజాయ్ చేశాను. ఒక సాంగ్ వేసేసుకున్నాను. అది ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను. సో ఇంక అయిపోయింది. స్టార్ట్ అయిపోయామో రిటర్న్ ఫుల్ వర్షం, ఇంకా ఫుల్గా అయితే నేను తడిచిపోయినా కూడా నేను ఒక రీల్ చేసేసాను అక్కడ. రూట్ కూడా అద్భుతంగా ఉంది. రాళ్ళు ఏం లేదు, కొంచెం గుడి దగ్గర మాత్రమే కొంచెం రాళ్ళు ఉన్నాయి, కానీ మిగతా అంతా రాళ్ళు బాగున్నాయి. కార్ మీద వెళ్ళొచ్చు, బండి మీద